ఓవర్ థింకింగ్ మన జీవితంలో ఉండే చాలా సమస్యలకి మూలం ఈ ఓవర్ థింకింగ్లోనే ఉంది. సో నా దగ్గరికి వచ్చే క్లయింట్స్ చాలామంది కూడా మేము అసలు ఆలోచనలు ఆపుకోలేకపోతున్నామండి, ఆలోచనల వల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉందని చెప్తూ ఉంటారు. ఓవర్ థింక్ ఎలా చెప్తుందనంటే చిన్న విషయాన్ని కూడా భూతద్దంలో పెట్టి చూపిస్తుంది. ఉదాహరణకు నా దగ్గర చెప్తాను ఒక మాట. ఒక భర్త భార్యని కాఫీ ఇస్తామని అడిగాడు. ఆవిడ ఏదో టీవీ చూస్తూ సో పట్టించుకోలేదు. ఆమె వినలేదు, యాక్చువల్గా వినలేదు. ఇతను మళ్ళీ రెండోసారి చెప్పాడు, ఆమె వినలేకపోతే దగ్గరికి పోయి ఏంటి చెప్తుంటే అర్థం కావట్లేదు అని చెప్పాడు. అని చెప్తే అవునా నేను సారీ అని చెప్పేసి ఆమె కాఫీ తెచ్చిచ్చింది. ఇంకోసారి ఇంకో మాట ఏదో చెప్పాడు, ఆమె పట్టించుకోలేదు. ఇక్కడ వెంటనే ఏమి ఎందుకు పట్టించుకోవట్లేదు, నన్ను నేనంటే లెక్కలేదా, అంటే నేను అంత గౌరవం లేకుండా పోయిందా, అందంగా ఉన్నా అని చెప్పేసి బలుపా, లేకుంటే డబ్బు నుంచి కూడా వచ్చిందని చెప్పేసి పొగరా, ఇలాగా అంటే నా ఇంటి ఇష్టం పోయిందా, లేకుంటే వేరే వాళ్ళతో ఏమైనా ఇష్టపడుతుందా, ఇలాగ రకరకాల ఆలోచనలు మైండ్లో తొలుస్తూ ఉన్నాయి. ఓవర్ థింకింగ్ అంటే ఓవర్ అనాలిసిస్ అన్నమాట. సింపుల్గా ఆమె వినలేదు అనే విషయాన్ని కనుక గుర్తిస్తే సమస్య ఉండదు. కానీ గుర్తించకుండా, వాళ్ళని అడగకుండా మనమే దాని గురించి ఓవర్గా ఆలోచిస్తూ ఉండి దాని గురించి అలా దానిలో పడి కొట్టుకొని పోతూ ఉంటారు, జీవితాన్ని దుఃఖమయం చేసుకుంటారు. సో ఈ ఓవర్ థింకింగ్ అనేది డిప్రెషన్కి ఇదే కారణం, యాంగ్జైటీకి ఇదే కారణం, రకరకాల మానసిక సమస్యలకు ఇదే కారణం. ఎలాగంటే ఇప్పుడు సపోజ్ నేను 10th క్లాస్ ఫెయిల్ అయ్యాను. నేను నిజంగానే ఫెయిల్ అయ్యాను అనుకోండి, అది వేరే విషయం. నేను 10th క్లాస్ ఫెయిల్ అయ్యాను. 10th క్లాస్ ఫెయిల్ అయిన వెంటనే తర్వాత ఇంటర్మీడియట్ నేను పాస్ అయ్యాను, బాగానే ఫస్ట్ క్లాస్ మార్కులతో పాస్ అయ్యాను. కానీ నా మైండ్ లోపల ఎప్పుడూ కూడా నేను ఫెయిల్ అయ్యాను, ఇంటర్మీడియట్ కూడా ఫెయిల్ అవుతానేమో, ఇంటర్మీడియట్ కూడా చదవలేనేమో, ఉద్యోగం రాదేమో అని అనుకుంటూ ఉంటే, లేకుంటే అప్పుడు అలా జరిగింది, అలా ఎందుకు జరిగింది, నన్ను ఎందుకు తిట్టారు, నన్ను ఎందుకు అవమానించారు అనుకుంటూ ఉంటే మనం డిప్రెషన్కి వెళ్ళిపోతాం. అలా కాకుండా రేపు ఇంతే జరుగుతుందేమో, ఇంటర్మీడియట్ కూడా ఫెయిల్ అవుతానేమో, ఎంసెట్ పాస్ గానేమో, లేకుంటే నాకు సీట్ రాదేమో, ఇలా ఆలోచిస్తుంటే యాంగ్జైటీ డెవలప్ అవుతుంది. ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది? ఉన్నదాన్ని ఉన్నట్లుగా అంగీకరించకుండా దాని గురించి ఓవర్గా ఆలోచించడం. అలాగని ఓవర్గా ఆలోచించకుండా ఉండగలమా అంటే ఉండలేము. అందరికీ జీవితంలో ఎప్పుడో ఒకసారి ఓవర్ థింకింగ్ ఉంటుంది. ఎందుకంటే మన ఆలోచనలు మేఘాలు లాంటివి. మేఘం ఇప్పుడు ఆకాశం అన్నిసార్లు కూడా నీలంగా అలా ఉంటుందా? ప్రశాంతంగా ఉండదు కదా. ఒక్కొక్కసారి తెల్లటి మబ్బులు వస్తాయి, ఒక్కోసారి నల్లటి మబ్బులు వస్తాయి, ఒక్కోసారి వర్షం కురుస్తుంది, ఒక్కోసారి ఉరుములు వస్తాయి, ఒక్కోసారి మెరుపులు వస్తాయి. ఇవన్నీ ఉంటాయి, వాతావరణంలో ఇవన్నీ ఉంటాయి. అలాగే మన జీవితంలో ఉండే వాతావరణాన్ని బట్టి మన ఆలోచనలు కూడా ఉంటాయి. సరే, వీటిని ఏం చేయాలి, ఎలా ఎదుర్కోవాలి? సరే చెప్పారు, బాగానే ఉంది సార్. మరి ఈ ఓవర్ థింకింగ్ నుంచి బయటపడాలంటే ఏమి చేయాలి అనేది ముందు అంటే నేను ఒక 5 టెక్నిక్స్ మీకు చెప్తాను. ఓకే, ఈ 5 టెక్నిక్స్ కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు మీ ఓవర్ థింకింగ్ నుంచి బయటపడవచ్చు. నెంబర్ 1, మైండ్ఫుల్ వర్క్, మైండ్ఫుల్ లివింగ్. అంటే ఏంటి? ఇప్పుడు ఈ క్షణంలో ఏం చేస్తున్నారో దానిపైనే ధ్యాస పెట్టడం. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా కెమెరాలో, సో నా ధ్యాస మొత్తం కెమెరా మీద, కెమెరాలు ఎలా వస్తున్న మీద ఉంటే అది మైండ్ఫుల్ వర్క్, మైండ్ఫుల్ మూమెంట్, రైట్. అలాగే నేను ఏం చెప్తా అంటే అందరికీ, నా క్లయింట్స్కి ఏం చెప్తా అంటే, మీ మైండ్ఫుల్నెస్ అనేది ఎక్కడో నేను రోజుకి ఒక 20 గంటల సేపు ఒక రూమ్లో ఒక మారుమూల కూర్చొని బాసింగ్ పట్టేసుకొని కూర్చొని మైండ్ఫుల్ ఎక్సర్సైజ్ చేయమని నేను చెప్పను. సింపుల్ ఒకటే చెప్తా. మీరు అందరూ రోజు పొద్దున్నే బ్రష్ చేస్తారు కదా, అదైతే అందరూ చేస్తాం కదా. సో ఆ బ్రష్ చేసేటప్పుడు మీ ధ్యాస మొత్తం బ్రష్ పైనే ఉంచండి. మనం ఏం చేస్తాము, బ్రష్ చేసేటప్పుడు కాఫీ గురించి ఆలోచిస్తాము, కాఫీ తాగేటప్పుడు బ్రేక్ఫాస్ట్ గురించి ఆలోచిస్తాము, బ్రేక్ఫాస్ట్ అప్పుడు ఆఫీస్ గురించి ఆలోచిస్తాం, ఆఫీస్లో లంచ్ గురించి ఆలోచిస్తాం, మళ్ళీ లంచ్ తినేటప్పుడు డిన్నర్ గురించి ఆలోచిస్తాం. అంటే మన ముందున్న దాన్ని కాకుండా ఆ తర్వాత దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం మనం. అలా కాకుండా మీరు చేస్తున్న పని పైన ధ్యాస నిలబెట్టడమే మైండ్ఫుల్నెస్. ఓకే, అంటే మీరు బ్రష్ చేసేటప్పుడు రోజు ఈ ఒక్క ఎక్సర్సైజు రోజు ప్రాక్టీస్ చేయండి, మీ ఓవర్ థింకింగ్ ఆటోమేటిక్గా తగ్గుతుంది. బ్రష్ చేసేటప్పుడు మీ ఫోకస్ మొత్తం బ్రష్ పైనే పెట్టండి. అంటే బ్రష్ ఎలా మూవ్ అవుతుంది, ఓకే, బ్రష్ ఫోమ్ ఎలా ఉంది, స్మెల్ ఎలా ఉంది, టేస్ట్ ఎలా ఉంది, పేస్ట్ టేస్ట్ ఎలా ఉంది, వీటిపైనే దృష్టి పెట్టండి. సో ఆలోచనలు పక్కకి వెళ్తాయి, ఖచ్చితంగా పక్కకి వెళ్ళినప్పుడు మళ్ళీ వెనక్కి తీసుకురండి, మళ్ళీ తీసుకొచ్చేసి బ్రష్ పైనే దృష్టి పెట్టండి. ఇలాగా బ్రష్ ఎంతసేపు చేస్తాం, మహా అయితే 2 to 3 minutes. ఈ 3 నిమిషాలు కనుక మీరు మైండ్ఫుల్గా వర్క్ చేయగలగారంటే మీ ప్రాబ్లం సగం సాల్వ్ అయినట్లు. ఓకే, రెండోది, ఇప్పుడు మనము ఒక ప్రవాహంలో ఉన్నాం అనుకోండి, ఒక నదిలో ప్రవాహం ఉన్నాం అనుకోండి, ఎంత ప్రయత్నించి ఎంత ఈత వచ్చినా కానీ ప్రవాహం వేగంగా ఉంటే ఏమవుతుంది, కొట్టుకుపోతాం. మరి అప్పుడు ఏం చేయాలి, మనం ఒడ్డునుంటే కొట్టుకుపోం కదా,
ప్రవాహంలో ఉన్నదానికి ఉన్నదానికి డిఫరెన్స్ అదే. ఒడ్డునుంటే మనం ప్రవాహం ఏం చేయదు, ఎంత ఉధృతంగా ఉన్నా కానీ మనల్ని ఏం చేయలేదు. అలాగే ఆలోచనల ప్రవాహంలో పడి కొట్టుకుపోమాకండి. ఆలోచనలు మైండ్లో తిరుగుతూ ఉన్నప్పుడు మీరు కొంచెం దూరంగా నిలబడి, అంటే ఆలోచనలు కొంచెం దూరంగా జరిగి ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయో ఎలాంటి ఆలోచనలు పోతున్నాయో చూస్తూ నిలబడండి. సాక్షిభూతంగా ఉండండి. జడ్జిలాగా ఇరుపక్షాల వాదనలను జడ్జిలా తీర్పు చెప్తాడో అలాగే మీరు ఆ ఇరుపక్షాల వాదనలకి దూరంగా జరిగి, ఆలోచనలకు దూరంగా జరిగి మీరు చూస్తూ ఉండండి. ఇది ప్రాక్టీస్ చేస్తే సాధ్యమవుతుంది. ఇట్ నీడ్స్ ఫ్యూ డేస్ ఆఫ్ ప్రాక్టీస్, రైట్. మూడవది వర్రీ టైం. అంటే రోజంతా ఆలోచించేదానికంటే కూడా దానికి ఒక టైం కేటాయించడం అనేది మంచిది. సో రోజులో ఏదో ఒక రోజు ఫిక్స్ చేసుకోండి. రోజు సాయంత్రం 6 to 6:15 నేను వర్రీ అవుతాను, మిగతా టైంలో పని చేసుకుంటాను. సో ఆ వర్రీ టైం ఫిక్స్ చేసి ఆ టైంలో ప్రశాంతంగా కుర్చీలో కూర్చొని మీ ఇష్టం వచ్చినంతసేపు వర్రీ అవ్వండి. సో ఏంది సార్ ఇలా చెప్తే వర్కౌట్ అవుతుందా అని మీరు అనొచ్చు. ఇది నథింగ్ బట్ యు ఆర్ ట్రైనింగ్ యువర్ మైండ్, యు ఆర్ ట్రైనింగ్ యువర్ థాట్స్, ఆల్ దోస్ నెగటివ్ ఓవర్ థాట్స్ టు పాప్ అప్ ఎట్ దట్ పర్టికులర్ మూమెంట్, అంతే. నాలుగవది, చాలా మంది చేసే సమస్య ఏంటంటే నేనే పాపం చేశాను, నాకే ఎందుకు ఇలా వస్తున్నాయి, ఈ ఆలోచనలు నాకే ఎందుకు వస్తున్నాయి, వాళ్ళకెందుకు రావట్లేదు, వీళ్ళకెందుకు రావట్లేదు అని చెప్పేసి తెగ ఆలోచిస్తూ ఉంటారు. ఏది నాకెందుకు వస్తున్నాయని ఆలోచిస్తూ ఉంటారు. అంటే హీ ఈజ్ ఇన్ ది ప్రాబ్లం సర్కిల్. ఆ ప్రాబ్లంలోనే పడి కొట్టుకుంటూ ఉన్నారు. నాకే ఎందుకు వస్తున్నాయి, నాకే ఎందుకు వస్తున్నాయి, నాకే ఎందుకు వస్తున్నాయంటే వస్తున్నాయి. నాకే ఎందుకు నుంచి ఇది నుంచి ఎలా బయటపడాలని దానిపైన దృష్టి మొదలు పెట్టండి. అంటే ఎందుకు నుంచి ఎలాగా మారండి, ఎలాకి మారండి. అంటే ఎందుకు వస్తున్నాయి, ఓకే, ఎందుకు వస్తున్నాయి, వీటి నుంచి ఎలా బయటపడాలి, వీటి పరిష్కారం ఏమిటి అని పరిష్కారం దిశగా ఎప్పుడైతే మీరు ఆలోచిస్తారో ఆటోమేటిక్గా మీ ఆలోచనలు అనేవి తగ్గుతాయి. సో ఎందుకు నుంచి ఎలాకు మారండి. ఐదవది అతి ముఖ్యమైనది, జర్నలింగ్, డైరీ రాయటం. మీకు వచ్చే ఆలోచనలు ఏమనుకుంటామంటే మనము ఇది రాగానే ఇప్పుడు సపోజ్ మనకు యాక్సిడెంట్ అయినట్టు ఒక ఆలోచన వచ్చింది, యాక్సిడెంట్ అవుతుందేమో, నాకెందుకు ఇలాంటి ఆలోచన వచ్చింది, నిజంగా యాక్సిడెంట్ అవుతుందేమో, నా పిల్లలు అనాథలైపోతారేమో, నా భార్య విధరాలు అవుతుందేమో, ఇట్లా ఆలోచిస్తుంటూ ఆందోళన పడిపోతూ ఉంటాం, రైట్. ఓకే, మళ్ళీ రేపటికి ఇంకొక ఆలోచన వస్తుంది, ఎల్లుండి ఇంకొక ఆలోచన వస్తుంది, ఇలా రకరకాల ఆలోచనలు పడి ఏ క్షణానికి ఆ క్షణము ఆ ఆలోచనల్లో పడి అవి నిజం అనుకొని వాటి గురించి బాధపడుతూ మన జీవితాన్ని దుఃఖమయం చేసుకుంటాం. అందువల్ల ఏం చేయాలి, మీకు వచ్చిన ఆలోచనల్ని మీ డైరీలో రాయండి. ఏ రోజుకు ఆ రోజు డైరీలో రాయండి. ఒక వారం తర్వాత తిరిగి చూసుకోండి, తిరిగి చదవండి. ఒక వెనక్కి వెళ్ళి ఏమనిపిస్తుంది అప్పుడు, ఈరోజు ఇట్లా వచ్చింది నాకు ఆలోచన, కానీ నిజం కాలేదు. ఈరోజు నాకు యాక్సిడెంట్ అవుద్దేమో అనుకున్నాను, కానీ నిజం కాలేదు. ఈరోజు నాకు నష్టం వస్తుందేమో అనుకున్నాను, నిజం కాలేదు. వాళ్ళు ఏది తిడతారేమో అనుకున్నాను, తిట్టలేదు. ఇట్లాగా మనకు వచ్చిన ఆలోచనల్లో 99% నిజాలు కావు, అవి జస్ట్ ఆలోచనలు మాత్రమే, అవి నిజాలు కావు, ఫ్యాక్ట్స్ కావనే విషయం మనకు అర్థమవుతుంది. సో ఈ 5 సూత్రాలు కనుక పాటిస్తే మీ ఓవర్ థింకింగ్ నుంచి మీరు సులువుగా తప్పించుకోవచ్చు. అయితే ఒక రోజులో జరగదండో ఇదోయి. ఒక్కొక్క టెక్నిక్ని కనీసం 2-3 వారాల పాటు ప్రాక్టీస్ చేయండి. ఒక్కొక్క టెక్నిక్స్ని 2-3 వారాలు ప్రాక్టీస్ చేయండి. ఏదో ఒక టెక్నిక్ మీకు ఖచ్చితంగా, అందరికీ ఒకే టెక్నిక్ పనిచేయాలని లేదు. మీకు ఒక టెక్నిక్ పనిచేస్తుంది, ఇంకోటికి ఇంకో టెక్నిక్ పనిచేస్తుంది, కానీ ఇట్ విల్ టేక్ 2 to 3 weeks టైం. సో 2-3 వారాల సేపు ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీ ఓవర్ థింకింగ్ నుంచి మీరు బయటపడతారు. మీరు హ్యాపీగా ఆనందంగా జీవిస్తారు. ఓకే, ఇప్పటికీ మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఎలాంటి వీడియోలు కావాలో అవి కామెంట్స్ రూపంలో నాకు చెప్పండి. మరో వీడియోలో మీతో కలుస్తాను. అప్పటి వరకు సెలవు. నేను మీ సైకాలజిస్ట్ విశేష్.